3 రోజులు కూలిపోయింది. మూడో రోజు కూలిపోయే ముందు రోజున పెద్ద నాగపాము దేవుడి గది కాడికి వచ్చి మొత్తం నైట్ అంతా మనం ఇల్లంతా తిరిగేసింది. అది బుసలు కొట్టుకుంటా. మా నాన్నకి శివుడు వినపడదు. మరి ఎలా వినపడింది ఏమో. మేమందరం కింద పడుకునేవాళ్ళం. చిన్నప్పుడు దేవుడి కాడ రౌండ్గా చుట్టుకొని ఇలా బుసలు కొడుతుంటే మా నాన్నకి వినపడితే గప్పుకుని లేచినాం నిద్రలో. లేచి ఇలా బుసలు కొట్టుకుని లేచి బాబాయ్ పాము అని లేచి మనసు ఎక్కేసాం. ఒకసారి మనసు ఎక్కేసాం అందరం. ఎక్కేస్తే ఇక చూడు లోపల ఏం చేయాలి, పాము ఎంత లాగుందో పాము. ఏం చేయాలి? ఇక ఇల్లు చూస్తేనేమో పడిపోతుంది. ఇక లాస్ట్కి ఎంతకు గోడ కిటికీ పక్కుంటే ఆ బొక్క పెట్టి గోడ బదులు కొట్టి బయటికి వెళ్ళి ఆ పాము మంత్రం వేసి ఆయన దగ్గరనే పాము మంత్రం వేసిండు. అంతే వెళ్ళిపోద్దాం అనుకున్నాం. మంత్రం ఎట్లా వేసిండు ఏమో మంత్రం. తీరా చూస్తే నైట్ తెల్లగట్ల 4ంటికి 3ంటికి వచ్చిన పాము 5 అయినా పోతలా. ఆ దేవుడు గారు ఉండి ఇలా బుసలు కొట్టినది ఏం చేసిందంటే ఇలా పడుకుంది. నాగపామే ఆ పడుకుంటూ 5:30 అయిపోతే తెల్లారిపోతుంది. వెళ్తలా. ఇక ఆ కిటికీలోకి బయటకు వచ్చి నేనేం చేసిన అంటే కర్ర ఇచ్చుకుని ఆ మూల పక్క తలిపే మళ్ళీ అలా డోర్ పక్కనే